బయట సొసైటీలో చేసే అసలు మెకానికల్ జాబ్స్కి సంబంధించి జాబ్స్ లేవు, ఒకవేళ జాబ్స్ ఉన్నా కూడా సాలరీస్ చాలా తక్కువగా ఉన్నాయి అని అంటూ ఉన్నారు. ఇది నిజమా? వీళ్ళు ఎలా ఉంటారంటే యాక్చువల్గా మెకానికల్ ప్లేస్మెంట్స్ లేవనేది ఒక భ్రమ ఇంజనీరింగ్ కాలేజ్లో క్రియేట్ చేస్తారు వీళ్ళు. అంటే ఎలా ఉంటుందంటే యాక్చువల్గా ఇంజనీరింగ్ మెకానికల్లో జాబ్స్ లేవు, మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళండి. సో దట్టు మేము ఇంజనీరింగ్ కాలేజ్తో వర్క్ చేస్తూ ఉంటాం కదా, వాళ్ళు చెప్తారు మాకు అంటే ఏంటంటే మెకానికల్లో జాబ్స్ తక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఇన్ఫోసిస్ వస్తుంది మీరు వెళ్ళండి. ఎందుకంటే సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరినైనా తీసుకుంటూ ఉంటారు బేసిక్గా. సో వీళ్ళకి ఏంటంటే కోర్లో ఒక అవకాశాలు ఉన్నాయి, వెళ్ళొచ్చు, ఇంత శాలరీస్ ఉంటాయని తెలియదు. సో అది మేజర్గా వీళ్ళకున్న ఇష్యూస్ అనేది యాక్చువల్గా. ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్తూ ఉన్నారు కదా, ఏ ఇండస్ట్రీస్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు? సో మేము బేసిక్గా ఏంటంటే ఆల్మోస్ట్ 20 డిఫరెంట్ సెక్టర్స్లో ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం మెకానికల్లో. సో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు రిఫైనరీ ఇండస్ట్రీ ఉంటుంది, సో ఆయిల్ అండ్ గ్యాస్ ఉంటాయి, సో అండ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మేము గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లోనూ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాము అండ్ ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్లో కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో తీసుకుంటే రిఫైనరీ వీటిల్లో హెచ్పిసిఎల్ కానీ, సో ఐఓసిఎల్ కానీ, సో ఓఎన్జీసీ, గేల్, బీపీసీఎల్ ఇలాంటివి బేసిక్ ఏంటంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇవి. అండ్ అలాగే ఏంటంటే ప్రైవేట్ కంపెనీస్ చూస్తే రిలయన్స్ రిఫైనరీ కానీ, సో నయారా ఎనర్జీ కానీ, ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో మాకు సౌదీ అరంకో కానీ, యాడ్నాక్ కానీ ఇలాంటి ఇండస్ట్రీస్ ఉంటాయి. అండ్ అలాగే ఎస్పెషల్లీ ఇప్పుడు డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే మనకి డిఆర్డిఓ ఉంది, సో డిఆర్డిఎల్, సో మిదాని, సో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. అండ్ అలాగే ఏంటంటే ఇప్పుడు మన ప్రైవేట్ కంపెనీస్లో లైక్ టాటా అడ్వాన్స్ సిస్టమ్ కానీ, సో మహీంద్రా ఏరోస్పేస్ కానీ, ఎల్ఎన్టీ డిఫెన్స్ కానీ, అండ్ అలాగే ఆజాద్ ఇంజనీరింగ్ కానీ. ఇప్పుడు అలాగే హైదరాబాద్లో మనకి ఎంటీఆర్ అనే కంపెనీ ఉంది. సో బేసిక్గా వీళ్ళు ఏంటంటే మనం నమ్మినారాయణ మూవీ చూసుంటాం, సో మాధవండి, అందులో ఇష్యూలోకి తయారు చేసే ఇంజన్స్ హైదరాబాద్లోనే తయారు చేస్తారు. సో ఇలాంటి ఇండస్ట్రీస్లోనే కానీ ఒకసారి జాబ్ వచ్చేసిన తర్వాత ఆ ఇండస్ట్రీస్లో ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా శాలరీస్ ఎలా ఉంటాయి, ఇండియాలో కావచ్చు అబ్రాడ్లో కావచ్చు? బేసిక్గా ఏంటంటే మేము ఫ్రెషర్స్కి ఎంట్రీ లెవెల్లో మినిమం శాలరీ అనేది, సో డ్యూరింగ్ వాళ్ళు ట్రైనింగ్ పీరియడ్లోనే బేసిక్గా అరౌండ్ 20,000 to 30,000 మినిమం శాలరీ ఉంటుంది. సో 20 to 30,000 అంటే నేను చెప్పేది ఇన్ హ్యాండ్ శాలరీ. సో జనరల్ సిటీసీ శాలరీ చెప్పట్లేదు, సిటీసీ అంటే అది కాస్ట్ టు కంపెనీ డిఫరెంట్ ఉంటుంది బేసిక్గా. సో వీళ్ళకి ఇన్ హ్యాండ్ శాలరీ 20 to 30,000 ఉంటుంది. ప్లస్ కంపెనీస్ అనేది అడిషనల్గా వీళ్ళకి ఫుడ్ కానీ, అకామిడేషన్, ట్రావెలింగ్ ఇలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ రెండోది వీళ్ళకి అబ్రాడ్లో చూసుకుంటే యాజ్ ఎ ఫ్రెషర్గానే వాళ్ళకి మినిమం ఇన్ హ్యాండ్ అనేది ఒక 60,000 to 80,000 మినిమం ఉంటుంది. ప్లస్ వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ కానీ, వీసా కానీ, అండ్ అలాగే ఏంటంటే అకామిడేషన్ కానీ, సో ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ అంతా వాళ్ళే చూస్తారు. అండ్ అలాగే ఒక 1 year ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అబ్రాడ్లో సో దే కెన్ రీచ్ మినిమం 80,000 to 1.5 lakh పర్ మంత్ వరకు రీచ్ అవుతారు. ప్లేస్మెంట్స్ విషయాల్లోకి వచ్చేసి మన ఇక్కడ బాగుంటుందా లేకపోతే అబ్రాడ్లో బాగుంటుందా? మీరైతే ఎక్కడ సజెస్ట్ చేస్తారు? డిఫరెన్స్ ఏంటి అసలు? అంటే వెరీ సింపుల్ మేము, ఇది ఏంటంటే అబ్రాడ్ ఇండియా అనేది మనం చెప్పలేం బేసిక్గా. సో క్యాండిడేట్ అనేవాళ్ళు ఏంటంటే వాళ్ళ డెసిషన్ బట్టి. ఇప్పుడు మా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, సో నాకు అబ్రాడ్ వెళ్ళి ఇంట్రెస్ట్ లేదు, నేను ఇండియాలోనే ఫస్ట్ ఒక 3-4 years చేసుకుంటాను, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వెళ్తానంటారు. అండ్ అలాగే అబ్రాడ్ కొంతమంది ఏంటంటే స్టార్టింగ్ నుంచి మాకు అబ్రాడ్ కావాలంటారు. అంటే మేజర్గా ఇండియాకి అబ్రాడ్కి డిఫరెన్స్ ఏంటంటే యాక్చువల్గా మరి సినర్జియం అనేది ఏ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసి స్టూడెంట్కి ప్లేస్మెంట్ ఇచ్చేలా చేస్తుందంటారు? బేసిక్గా ఎలా ఉంటుందంటే మీరు ఏ ఆర్గనైజేషన్స్ చూసినా ఇండియాలో, సో వాళ్ళు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉంటాయంటే ఏదో ట్రైనింగ్ ఇచ్చేస్తున్నాము, సో వాడి దగ్గర ఏదో కోర్స్ ఉంటుంది, దాన్ని సెల్ చేసేస్తాడు బేసిక్గా. ఇప్పుడు అది ఇండస్ట్రీగా రిక్వైర్మెంట్ ఉందా, సో లేదంటే ఇప్పుడు క్యాండిడేట్కి ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందా అనేది జాబ్ చేస్తూ ట్రైనింగ్ అవుతారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాడికి ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది, సో ప్యారలల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటాడు. వాడు ఫీజు ఏదైతే ఉందో యాక్చువల్గా మనకు పే చేయాల్సింది వాడికి వచ్చే శాలరీలో నుంచి క్లియర్ చేసుకోవచ్చు వాళ్ళు. అండ్ అలాగే ఏంటంటే బేసిక్గా వీళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది.